శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, ఇంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం రమణ మహర్షులు వారి యొక్క దివ్య లీలల స్మరణంలో మనం ఇవాళ మొదటి రోజు స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా అరుణాచల శివ, 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 అరుణాచల శివ స్మరణ. అరుణాచల శివ, అరుణాచల శివ అని మనం ఎల్లప్పుడూ స్మరణం చేసుకుంటూ ఉంటే సర్వ పాప పరిహారం అని మనకి ఒక వాక్ ఉంది. అదే ఇప్పుడు రమణ భగవాన్ల వారి యొక్క బాల్యం, జననం, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ భాగంలో మనం తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో మధురకి 30 మైళ్ళ దూరంలో తిరుచ్చళి అనే గ్రామం ఉన్నది. ప్రస్తుతం ఆ గ్రామం రామనాథపురం జిల్లాలో ఉంది. తిరుచ్చళి అంటే ఓంకారం అని అర్థం. ఇది స్కంద పురాణంలో ఆ గ్రామాన్ని త్రిశూలపురం అంటారు. ఆ గ్రామంలో ఒక శైవ దేవాలయం ఉన్నది. అందులో పార్వతీదేవి సహాయంబగాను, ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు భూమినాథేశ్వరుడుగాను అవతరించినట్లు పురాణాలు మనకి ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆ దివ్యమూర్తులని మాణిక్యవాచకర్ సుందరమూర్తి అనే ఇద్దరు ఋషి కవులు స్తుతించినట్లు పెరియ పురాణంలో ఉన్నారు. అయితే పూర్వం ఆ గ్రామంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు కౌండిన్యుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తే ఒక నది ఉద్భవించినట్లు ఒక దృష్టాంతం ఉన్నది. కరువు నివారణ అయిపోయింది. అందుచేత ఆ నదికి కౌండిన్య నది అని పేరు వచ్చింది. 19వ శతాబ్దం 4వ పాదంలో తిరుచ్చళి గ్రామంలో సుందరమయ్యర్ అలగమ్మ అనే స్మార్త శాఖకు చెందినటువంటి ద్రావిడ బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వారు ఎల్లప్పుడూ సదా సద్భక్తులై, దైవభక్తులై, పవిత్ర జీవన్ముక్తులై కాలం గడుపుతున్నారు. అలగమ్మకి ఎన్నో స్తోత్రాలు, గీతాలు వచ్చు. ఆచారవంతురాలు. ఆమె ఉపదేశం కూడా పొందింది. సుందరమయ్యర్ నెలకు 2 రూపాయల జీతం మీద గుమస్తా పని చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళకి దస్తావేజులు అవి ఇవి రాసి పెడుతూ మంచి మాటకారితనంతో, వ్యవహార దక్షతతో అందరికీ తలలో నాలుకలాగా మెలుగుతూ తన తెలివితేటలతో పరీక్ష రాయకుండా పట్టాలైనటువంటి న్యాయవాదిగా ప్రభుత్వం అనుమతి మీద స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో పనిచేస్తూ ఇంటా బయట మంచివాడనే పేరు తెచ్చుకున్నారు. అతడు బీద సాధు సజ్జనులకి అతిథి సత్కారాలు, అతిథి అభ్యాగతులని ఎప్పుడూ కూడా ఆతిథ్యం ఇస్తూ సత్కారాలు చేసుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. క్రమంగా అతడు కొంత ధనాన్ని కూడబెట్టి తిరుచ్చళిలో ఒక గృహాన్ని నిర్మించుకున్నారు. ఎవరు? సుందరమయ్య. 1879 డిసెంబర్ 30వ తేదీ రాత్రి 1 గంట వేళ అంటే ప్రమాదినామ సంవత్సర మార్గశీర్ష మాస పునర్వసు నక్షత్రమందు అలగమ్మ గర్భాన ఒక మగ శిశువు జన్మించాడు. అది ఆరుద్ర నక్షత్ర దర్శన పుణ్యదినం. పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులకి జ్యోతి రూపంలో దర్శనమిచ్చినటువంటి పర్వదినం అది. ఆ రోజున పరమేశ్వరుడు కరుణాస్వరూపుడై గౌతమ, పతంజలి, వ్యాఘ్రపాదాది మొదలైన మహర్షులకు చిదంబరంలో నటరాజుగా దర్శనమిచ్చినటువంటి పుణ్యదినం. ఆ శుభ సమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఆనందతాండవమూర్తిని మహావైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజున తిరుచ్చళిలో ఈశ్వర ఉత్సవం ముగిసి స్వామి గర్భాలయం ప్రవేశించేటప్పుడు అలగమ్మ ప్రసవించింది. ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు నాగస్వామి. వారిది తెలుగు సాంప్రదాయం. పూర్వం ఆ వంశంలో తెలుగు విద్వాంసులు ఉన్నారు. వారు తండ్రిని నాయన అని పిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కావడం చేత ఆ బిడ్డకి వెంకట్రామన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత దంపతులకి నాగసుందరం అనే కొడుకు,
అలిమేలు అనే కూతురు కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిలాగానే పెరిగినా అతనిలో చురుకుతనం చాలా తక్కువ, నిద్ర ఎక్కువగా ఉండేది. అయినా అతడు పిల్లలతో కలిసి భూమనాథేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న కళ్యాణ మండపంలోనో కౌండిన్య నదీ తీరంలోనో ఆటలాడుకునేవాడు. అతనికి 8వ ఏట శాస్త్రోక్తంగా ఉపనయనం చేశారు. సుందరమయ్యర్ పెద్ద తమ్ముడు సుబ్బయ్యర్ దిండిగలిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా పనిచేసేవారు. 1891లో నాగస్వామి చదువు నిమిత్తం పినతండ్రి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. మరికొన్నాళ్ళు తర్వాత తిరుచుళిలో వెంకట్రామన్ ప్రాథమిక చదువు పూర్తి కావడంతో అతడు కూడా దిండిగల్ వెళ్ళాడు. అంటే వెంకట్రామన్ అంటే మరెవరో కాదు, సాక్షాత్తు మన రమణ భగవానులు వారు. సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండగ చేసుకుని ఆ రాత్రి వెంకట్రామన్ ఇంట్లో ఉంచి అందరూ ఆలయానికి వెళ్ళారు. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి వెంకట్రామన్ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్ళు ఎంత అరిచి పిలిచి తలుపులు బాదినా అతనికి మెలకువ రాలేదు. చివరికి ఒకరు గోడ దూకి లోపలికి వెళ్ళి తలుపులు తెరిచినా అతనికి మెలకువ రాలేదు. వెంకట్రామన్ నిద్రావస్థ చాలా విచిత్రమైనది. అతనితో ఆటల్లో కానీ దెబ్బలాటల్లో కానీ గెలవలేని వాళ్ళు అతడు నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు, లేదా అతని ముఖానికి మసి పూసేవారు. ఏం చేసినా అతనికి మెలకువ వచ్చేది కాదు. ఆ రకమైనటువంటి నిద్ర మంచి ఆరోగ్య లక్షణం. అది సోమ్నాంబులిజం కాదు, కానీ అది కొంతవరకు సమాధి స్థితిని పోలి ఉంటుంది అని అన్నారు భగవాన్. కానీ 1891లో సుబ్బయ్యర్ మధురకి బదిలీ అయ్యింది. ఆయన కుటుంబంతో పాటు నాగస్వామి వెంకట్రామన్ కూడా మధుర వెళ్ళారు. అక్కడ వెంకట్రామన్ మిడిల్ స్కూల్లో చేరవలసి వచ్చింది. అంటే ఏమిటి? ఉన్నత పాఠశాలలో. 1892 ఫిబ్రవరి 18వ తేదీన సుందరమయ్యర్ అకస్మాత్తుగా మరణించడం జరిగింది. అప్పటికి నాగసుందరానికి 6 ఏళ్ళు. అలిమేలు పసిపిల్ల. అలగమ్మ పిల్లలిద్దరినీ తీసుకుని మానామదురలో ఉంటున్న చిన్న మరిది నెల్లియప్పయ్యర్ ఇంటికి వెళ్ళింది. నెల్లియప్పయ్యర్ ఇంటికి వెళ్ళడం అంటే ఏమిటి అంటే కారణం పిల్లల తాలూకా చదువు నిమిత్తం. వెంకట్రామన్ అప్పటికి 4వ తరగతి చదివేందుకు అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరాడు. అతనికి చదువు మీద కన్నా ఆటల మీద ఆసక్తి ఎక్కువ. కాస్త సమయం చిక్కితే చాలు స్నేహితులతో కలిసి వైగా నదిలో ఈతలు కొట్టేవాడు, లేదా దగ్గరలో ఉన్న కొండలు ఎక్కేవాడు, చెట్ల నుంచి గుట్టల మించి దూకే ఆటలు ఆడేవాడు, కుస్తీలు పట్టేవాడు. అతనికి ఫుట్బాల్ ఆట అంటే చాలా అమితమైనటువంటి ఇష్టం. అన్ని ఆటల్లో అతనిదే గెలుపు. అయినా అతను చదువుల్లో సూక్ష్మగ్రాహి కాదు, ఏకసంతాగ్రహి కూడాను. అతను అన్నింటిలోని సమర్థుడు కావడంతో అందరూ అతన్ని తంగక్కై అంటే సువర్ణహస్తం అని పిలిచేవారు. 1895లో వెంకట్రామన్ 5వ తరగతి చదువుతున్నాడు. ఒక రోజున రామస్వామి అయ్యర్ అనే తిరుచళి గ్రామ నివాసి యాత్రలు చేసి తిరిగి స్వగ్రామం వెళుతూ మధురలో వెంకట్రామన్కి కనిపించాడు. ఆయన్ని చూసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని వెంకట్రామన్ అడిగాడు. దానికి ఆయన అరుణాచలం నుంచి అని అన్నాడు. అరుణాచలం అనే మాట వినగానే వెంకట్రామన్ ఆనంద పారవస్యంలో మునిగిపోయాడు. అరుణాచలం అనే మాట వెంకట్రామన్ హృదయాంతరాళంలో ఒక వెలుగు అంటే ఒక దివ్యమైనటువంటి కాంతిలాగా తళుక్కున మెరవడంతో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆవేశాన్ని ఆపుకోలేక ఆతృతగా అరుణాచలం ఎక్కడ ఉంది అని అడిగాడు. వెంకట్రామన్ ఆశ్చర్యానికి, అమాయకత్వానికి, ఆతృతకి ఆనందపడి, తెలియదా, తిరువణ్ణామలై పేరు వినలేదా, అదే అరుణాచలం అన్నారు ఆయన. అరుణాచలం అనే మాట వెంకట్రామన్ తాలూకా లేలేత హృదయాన్ని సూటిగా వాడిగా తాకింది. కానీ అతనికి అరుణాచలం తాలూకా గొప్పతనం కానీ, దాని అర్థం కానీ, దాని అంతరార్థం కానీ, దాని తాలూకా స్వస్వరూప స్వభావాలు కానీ ఏమీ తెలియవు రమణ భగవానుల వారి. కానీ అరుణాచలం అనే మాట అతని మనస్సులో పదే పదే స్ఫురణకు వచ్చింది. తనకు అరుణాచలానికి గల సంబంధం ఏమిటో అతనికి ఏమీ తెలియదు. కానీ అరుణాచలం అనే మాట విన్నప్పటి నుంచి వెంకట్రామన్ మనసులో ఆ మాట ప్రజ్వలిస్తూ, ప్రకాశిస్తూ ప్రతిధ్వనించింది. ఆనాటి సంగతిని రమణ భగవానులు ఇలా వర్ణించి చెప్పడం జరిగింది. అరుణాచలం అచలంగా ఉంది. అది ఆదికాలం నుంచో నాలో నిగూఢంగా ఉండి ప్రకాశిస్తూనూ ఉన్నది.
నేను దాని గురించి మరోసారి మరొకరి ద్వారా విన్నప్పుడు అదే తిరువన్నామలై అన్నప్పుడు కూడా నేను దాని అర్థాన్ని ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను. కానీ త్వరలో అరుణాచలం నన్ను తన దగ్గరికి తీసుకున్న తర్వాత నా మనస్సు నిశ్చలమైపోవడం చేత నేను దాన్ని మరింత సన్నిహితంగా సమీపించి దర్శించి అది అచలంగా ఉండటం గమనించాను. అప్పటి వరకు వెంకట్రామన్కి అరుణాచలం అనే పుణ్యక్షేత్రం ఒకటి ఉన్నదని కూడా తెలియదు. ఆ క్షణం నుంచి అరుణాచలం అనే మాట అతనికి ఒక మంత్రంగా దీక్షగా మారిపోయింది. ఆ స్ఫురణే అతని జీవితాన్నంతా వెలిగించింది. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి సుబ్బయ్యర్ దగ్గరకు వచ్చి పెరియ పురాణం ఇచ్చి చదవమన్నారు. అది అనేక మంది మహాత్ములైనటువంటి నాయనార్ల జీవిత కథలలో కూడుకున్నటువంటి గ్రంథం. అది నాయనార్లందరూ శివభక్తులు ఆ గ్రంథాన్ని వెంకట్రామన్ కూడా చదివారు. ఆ మహాత్ముల వైరాగ్యం బ్రహ్మైక్యం అతన్ని ఎంతగానో ఉత్తేజపరిచింది, అతన్ని గట్టిగా ఆలోచింపచేసింది. సర్వసంగ పరిత్యాగం ద్వారా ఈశ్వరంలో ఐక్యం కావడం అనేటువంటి విషయం ఆ గ్రంథంలో ఉండడం చేత మనస్సు పూర్తిగా దానిలోనే లగ్నమైంది. ఆ గ్రంథం వ్యక్తపరిచింది. ఆ గ్రంథం అతనిలో భక్తిభావాన్ని బీజాన్ని రగిల్చి మొలకలెత్తి ఉరకలెత్తించింది. ఆ మహాత్ముల పట్ల భక్తి గౌరవం ఏర్పడి పెరియ పురాణం చదవడం వల్ల వెంకట్రామన్లో ఏదో అర్థం కాని గొప్ప అనుభూతి కలిగింది. ఆ మహాత్ములు చూపినటువంటి భక్తి విశ్వాసం ప్రేమ దైవచింతన తనకి సాధ్యం అనుకున్నారు వెంకట్రామన్. అలాగే జీవితంలో ఎంతో అందం ఆనందం ఉన్నాయని కూడా గ్రహించారు. ఆ రోజుల్లో వెంకట్రామన్ గారు అంటే రమణ భగవానులు వారు మీనాక్షి ఆలయానికి వెళుతూ ఉండేవారు. ఆలయానికి వెళ్ళగానే అతనికి ఒంటిలో పెద్ద జ్వరం వచ్చినంత వేడిగా ఉంటూ ఉండేది. అయినా అతను మీనాక్షి అమ్మవారి సమక్షంలో ఆనంద పారవస్యంలో ఉంటూ ఉండేవారు. 1896లో నాగస్వామికి పెళ్ళయింది. అతని అత్తవారి ఊరు కూడా మధురే. ఆ సంవత్సరం వెంకట్రామన్ మెట్రికులేషన్ పరీక్షకు చదువుతున్నాడు. కానీ అతనికి అప్పటికే అరుణాచలం గట్టిగా ఆకర్షించి వశం చేసేసుకున్నాడు. ఆ సంవత్సరం జూలై నెలలో మధ్యలో ఒకరోజు వెంకట్రామన్ గారు మేడ మీద గదిలో పడుకుని ఉంటూ ఉండగా అకస్మాత్తుగా అతనికి ఒక చేదు అనుభవం కలిగింది. నేను చనిపోతాను అనే సంగతి అతనికి నిష్కారణంగా అనిపించింది. అలా అనిపించి చివరికి అది ఒక అనుభవంగా మారి ఆ అనుభవాన్ని భగవాన్ గారు ఇలా చెప్పారు. నా జీవితం గొప్ప మలుపు తిరిగే 6 వారాల ముందు ఒకరోజు మధ్యాహ్న వేళ నేను మా చిన్నాన్నగారి డాబా మీద గదిలో పడుకుంటే నా ఆరోగ్యం బాగా ఉన్నప్పటికీ మెలకువగానే ఉన్నప్పటికీ నిష్కారణంగా నేను చనిపోతాను అని పదే పదే అనిపించింది. అది ఎలా ఎందుకు అనిపించిందో తెలుసుకోవాలని ప్రయత్నించడానికి కూడా సమయం లేనంత అకస్మాత్తుగా నాకు అనిపించింది. అయితే ఇప్పుడు నేనేమిటి చేయాలి అని ఆలోచించాను. ఎంత ఆలోచించినా నాకు ఏమీ ఆలోచన తట్టలేదు. డాబా దిగి ఆ విషయం పెద్దలతో కానీ బంధుమిత్రులతో కానీ వైద్యులతో కానీ చెప్పి వారి సలహా సహాయం తీసుకోవాలని కూడా నాకు అనిపించలేదు. ఏది ఏమైనా ఆ సంగతి నాకు నేనే వెంటనే నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడు పరిష్కరించుకోవాలి అనుకున్నాను. ఆ మృత్యుతాకిడి క్రమంగా నా మనస్సుపై పనిచేసి దానితో మనసు అంతర్ముఖమై అది నా స్థితి గమనించి నాలో నేను అనుకున్నాను, ఇప్పుడు నాకు మృత్యువు సమీపించింది. ఈ మృత్యువు అంటే ఏమిటి? చనిపోయేదెవరు? ఈ దేహం చనిపోతుంది. అయితే ఈ దేహంతో పాటు నేను చనిపోతానా? నేను దేహం అయితే చనిపోతాను, నేను దేహం కాకపోతే చనిపోను అని అనుకుని తక్షణం ఆ మృత్యు తాలూకా సంభవాన్ని ఆ అనుభవాన్ని ఆ విషయాన్ని అనుసరించి శరీర అవయవాలన్నింటినీ బిగపట్టి బిర్ర బిగుసుకుని వెల్లకిలా శవంలాగా నేల మీద పడుకుని దాన్ని మరింత వాస్తవం చేశారు. శ్వాస ఆపారు, నోరు మూశారు. లోపల నుంచి ఏ శబ్దం చివరికి నేను అనే ఆలోచన కూడా కలగకుండా మనసును సైతం నిలిపేసి ఇప్పుడు ఈ దేహం చనిపోయింది, దీన్ని శ్మశానానికి మోసుకుపోయి దహనం చేస్తారు, అది కాలి బూడిదవుతుంది, కానీ నేను అనేది మాత్రం దేహంతో పాటు చావకుండా మిగిలి ఉంటుంది. అది ఏమిటి అనేటువంటి విషయం మీద అతనికి విపరీతమైనటువంటి అన్వేషణ, ఆధ్యాత్మిక అన్వేషణ కోసం స్ఫురించింది. అయితే
నేను అనే భావం నాలో స్థిరపడింది. నాలో మనోవృత్తులు నాశనం కాలేదు. నేను అనే స్మృతి మిగిలే ఉంది. దానితో పాటు వ్యక్తిత్వపు స్ఫురణలు ఉంది. లోపల బయట అన్ని సంగతులు ఎప్పటిలాగే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. సర్వము నాకు స్పష్టంగా స్ఫురిస్తోంది. కానీ నా దేహం మాత్రం అచేతనంగా, నిశ్శబ్దంగా, జడం మాదిరిగా ఉంది. అంత స్పష్టంగా అన్ని సంగతులు తెలుస్తూ ఉంటే ఇంకా ఇదేం చావు అనిపించింది. నేను ఉన్నాను అనే స్ఫురణ నాకు సంభవించిన మృత్యువుకి భిన్నంగా, అన్యంగా, విడిగా, దూరంగా ఉంది. నేను ఉన్నాననే స్ఫురణ నాలో అవిచ్ఛిన్నంగా ఉండటంతో నేను అనేది దేహాన్ని మించిన చిద్వస్తువుగా గోచరిస్తుంది. మరణించేది దేహం కానీ నేను కాదు అనే సంగతి క్షణకాలంలో మెరుపులాగా రూఢమైంది. ఆ చిద్వస్తువే సద్వస్తువు. అది నాశనం కానిది. మృత్యువు దాని ఛాయలకే రాలేదు. ఆ నేను అనేది నాలో జ్ఞానంతో ప్రజ్వలిస్తూ ఉంటే దేహం జ్ఞానరహితంగా పడి ఉంది. అదంతా నా మందబుద్ధి ఆలోచన మాత్రం కాదు. అది ఒక ఆలోచన ఫలితం కాదు. అది ఒక అనుభవం. నేను సూటిగా దర్శించినటువంటి సత్యం అది. అది నాలో అంత స్పష్టంగా గోచరమైనటువంటి సంగతి. నేను ఉన్నాను అనేది ఒక్కటే చిద్వస్తువుగా, అసలు సత్యంగా, వాస్తవంగా తోచింది. నా మనోదేహ కదలికలు అన్నింటికీ ఆ నేనే కేంద్రంగా అనిపించింది. ఆ క్షణం నుంచి ఆ నేను చాలా శక్తివంతంగా తన మీద తానే దృష్టి నిలిపింది. ఆ దృష్టి క్రమంగా ఏకాగ్రమైంది. తత్ఫలితంగా అంతకుముందు నాకు కలిగినటువంటి మృత్యు భీతి అదృశ్యమైంది. కానీ అనేక ఇతర ఆలోచనలు సంగీత స్వరాల మాదిరిగా నాలో వస్తూ పోతూనే ఉన్నాయి. నేను అనేది ప్రధాన శృతి వలె వాటి వెంట సాగుతూ ఉంది. దేహం దేంట్లో లీనమైనా, అంటే పనుల్లో, మాటల్లో, మననంలో, పఠనంలో, ఏ వృత్తిలో లీనమైనా దానికి నేనే కేంద్రమన్న సంగతి ఆ క్షణాన నాకు స్పష్టంగా తెలిసింది. అది ఊహాతీతమైనటువంటి సంగతి. ఆ క్షణాన నాలో ఏదో ఒక వింత శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి నన్ను, నా మనస్సుని, నా జీవితాన్ని పూర్తిగా తీసుకుని వశపరుచుకుంది. ఆ శక్తి ప్రభావం వల్ల నేను పునర్జన్మ ఎత్తినట్లు అనిపించింది. నేను ఒక కొత్త మనిషిగా మారేను. నాలో ద్వంద్వభావం నశించింది. ఆ తర్వాత అన్నింటి మీద ఇష్టాలు పోయి ఉపేక్షాభావం, ఉదాసీనం ఏర్పడ్డాయి. ఆ అనుభవం నేను కోరుకున్నది కాదు. ఆ స్థితి నేను ప్రయత్నించి తెచ్చుకున్నది కాదు. ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలని వాంఛించలేదు. ఆ సత్యాన్ని దర్శించాలనే కుతూహలం నాలో లేదు. దానికి నేను ఆకర్షితుడిని కాలేదు. దాని మీద నాకు ఒక ప్రత్యేక ఆసక్తి కూడా లేదు. దేన్నో పొందాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. అప్పటికి నాకు ఆత్మ విషయమై ఒక నిర్దిష్టమైన, స్థిరమైన, స్పష్టమైన అభిప్రాయం కానీ, దృష్టి కానీ, ఆలోచన కానీ ఏమీ లేదు. కానీ ఆ సంఘటన అలా జరిగిపోయింది. దైవిక శక్తి నన్ను ఆక్రమించి అకస్మాత్తుగా నాలో గొప్ప మార్పు తెచ్చిపెట్టింది. పెద్ద గాలి దుమారం చిన్న ఇసుక రేణువును ఊడ్చేసినట్లు ఆ మృత్యు అనుభవం నన్ను అరుణాచలానికి చేర్పించింది. ఆ తర్వాత వేదాంత గ్రంథాలు చదివాను. వాటిల్లో ఆత్మ గురించి ఏం రాశారో అదే నా అనుభవం అని గుర్తించాను. ఆ అనుభవంతో రమణ మహర్షులు వారికి దేహాత్మభావం పోయింది. మృత్యుభీతి శాశ్వతంగా తొలగింది. శాశ్వత సత్యమైనటువంటి నేను అనే దానికి పూర్తిగా అర్థమయ్యేటట్లు నిలిచిపోయారు వెంకట్రామన్ గారు. ఆ స్థితి జాగ్రత్త, సుషుప్తి, స్వప్నం వంటి స్థితి కాదు. ఆ స్థితి కాలానికి కట్టుబడేది కాదు. కానీ అది ఎవరికీ కానీ కొత్తగా కలిగే స్థితి కాదు. అది సహజ స్థితి. ఆ విద్య వల్ల, అంటే అవిద్య వల్ల సామాన్యులు ఆ స్థితిని గుర్తించలేరు. అవిద్యను రూపుమాపితే స్వయం ప్రకాశమైనటువంటి అసలు నేను స్వరూపంగా దర్శించవచ్చు. అదే మోక్షం అన్నారు భగవానులు వారు. ఒకసారి మృత్యుభీతి కలగడంలో ఆశ్చర్యం లేదు. అది సహజం. కానీ వెంకట్రామన్ గారు తనకు కలిగినటువంటి మృత్యు అనుభవాన్ని వదలకుండా గట్టిగా పట్టుకొని దాని అసలు సంగతి తేల్చుకోవాలని తీవ్రంగా, శ్రద్ధగా, నిజంగా శక్తిని, మేధస్సుని, బుద్ధిని కేంద్రీకరింపజేసి అన్వేషింపడానికి ఆరంభించేటప్పటికి దాని అసలు సంగతి బయటపడింది. ఆ క్షణంలో అతని కేంద్రీకృత శక్తి, అన్వేషణ పటిమ మృత్యు పరిధిని దాటి పనిచేసింది. అది అలా పనిచేయడమే ఒక గొప్ప సంగతి. దాని ఫలితంగా అతనిలో దేహాత్మభావం తొలగింది. అతను ఏ విధమైనటువంటి యోగ సాధన చేయకుండా ఆధ్యాత్మికోన్నత స్థితిని అందుకున్నారు. వెంకట్రామన్ గారికి కలిగినటువంటి అనుభవం మామూలు మనుషులకి అర్థం కావడం చాలా కష్టం. ఎందుకంటే అతనికి కలిగినటువంటి అనుభవంతో పోల్చి చూసుకోవటానికి కనీసం తమకు కూడా అటువంటి అనుభవం ఏదో కలిగి ఉండాలి కదా.
అంతటి అనుభవం కలిగిన వారే అతని ఆ స్థితిని అర్థం చేసుకోగలరు. అనుభవం, అవగాహన, ఆత్మసాక్షాత్కారం, మోక్షం, నిర్వాణం, దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి, అదే అసలు సత్యం. దాన్ని పొందడానికి ఎంతటి వారికైనా కొంతకాలం పడుతుంది. అది ఎంతకాలమని కాదు, 1000 ఏళ్ళు కావచ్చు, క్షణకాలం కావచ్చు. మొగ్గ పూర్తిగా విచ్చుకోవడానికి కొంతకాలం పట్టినట్లే మనోవికాసానికి కొంతకాలం పడుతుంది. అలా కాకుండా ఏదో మహిమగానో చిత్రంగానో అకాలంగా ఏ మొగ్గ విచ్చుకోదు. కానీ కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా బహుచిత్రంగా జరిగినట్లు అనిపించినా వాస్తవానికి అవి తీసుకోవలసిన కాలం అవి ఎలాగో తీసుకుంటాయి. ఆ తర్వాత అన్ని పువ్వుల మాదిరిగానే అవి పరిమళాన్ని విరజిమ్మి క్రమంగా ఎండి వాడి రాలిపోతాయి. అది ప్రకృతి సహజం. జీవితమంతా సాధన చేసి సాధింపశక్యం కానిది రమణ భగవానుల వారు అరగంట కాలంలో ఎంతో వేగంగా సులభంగా లభ్యమైంది. ఆ అనుభవంతో అతనికి కాలమే ఆగిపోయింది. అతని శారీరక మానసిక స్థితి చచ్చి బ్రతికినట్లయింది. దేహం అదే, కానీ అందులో పూర్వం మనసు లేదు, కానీ మనసు ఉంది. అది కాలినటువంటి తాడు మాదిరిగానే ఉంది. కాంతికి విచ్చుకున్న మొగ్గ మాదిరిగా అతను ప్రపంచాన్ని చూశాడు. అతనిలో ద్వంద్వ ప్రవృత్తి నశించింది. తిరిగి అతనికి పసితనం వచ్చేసింది. అనుభవానంతరం వెంకట్రామన్లోని మానవత్వం దైవత్వంగా రూపొంది అతని వ్యక్తిత్వం అద్భుతంగా పరిణామం చెందింది. పెను తుఫాను తర్వాత ఏర్పడినటువంటి బ్రహ్మాండమైనటువంటి నిశ్చలతత్వంలాగా, కొండల మధ్య రాజ్యమేలే నిశ్శబ్దంలాగా, తీరాన ఉన్న శిలల్ని తాకి శాంతించే సముద్రం కెరటాల్లాగా అతని విలీనం, విచ్ఛేదం కానీ విరామం కానీ లేని నిశ్చలత్వం ఏర్పడింది. అది సమస్తాన్ని తుడిచిపెట్టే నిశ్చలత్వం. అది మాయకి, భ్రాంతికి అతీతమైనటువంటి స్థితి. ఆ స్థితిలోనే శాంతి, ఆనందం ఉంటాయి. అటువంటి పరమోన్నత స్థితిలో నిలిచిపోయారు వెంకట్రామన్ గారు. అంటే అసలు ఉన్నదానికి, చిద్వస్తువుకి, ఈశ్వరుడు, ఆత్మ, నేను అనేవి వేరు కావనే తెలుసుకున్నారు. వెంకట్రామన్ గారు 17వ ఏట, అంటే రమణ భగవానుల వారు 17వ ఏట ఆ జ్ఞానాన్నే పొందారు. ఆ క్షణం నుంచి రమణ భగవానుల వారి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. సమస్తాన్ని సహృదయంతో తనలోకి తీసుకుని అవగాహన చేసుకుంటూనో, తనపై దృష్టి కేంద్రీకరించుకుంటూ చదివే పాఠ్యపుస్తకాలని, చుట్టూ ఉండే బంధుమిత్రజనాన్ని అన్నింటినీ నిరాకరిస్తూ తరచూ ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని నిశ్చలంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటూ అందరినీ ఆశ్చర్యం చేస్తూ ఉండేవారు. ఆనాటి నుంచి అతనిలో ప్రత్యేక వ్యక్తిత్వపు స్ఫురణ పోయింది. ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గంటల తరబడి కూర్చునేవారు. మహర్షుల, మహాత్ముల జీవిత చరిత్రలు చదివేవారు. తరచూ అతని కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారేవి. ఆత్మలోతుల్లో లీనమై మౌనంగా ఉండేవారు. తింటూ తిరుగుతూ పాఠశాలకు వెళుతున్న అతడు దేని మీద శక్తి చూపించేవారు కాదు. ఆటలకు పోయేవారు కాదు, స్నేహితుల్ని కలిసేవారు కాదు. ఆ విధంగా యాంత్రిక జీవనం సాగిస్తూ క్రమంగా అతనికి దేనితోనూ ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. దేహం మిగిలింది. అందుచేత ప్రపంచాన్ని సినిమా చూస్తున్నట్లు చూసేవారు. జరిగిపోతున్న సంఘటనలకి సాక్షిగా ఉంటూ దేనికి చలించకుండా ఉండేవారు. అతనిలో పాత అలవాట్లు పోయాయి, పాత విలువలు మారాయి. ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. అతనిలో వచ్చిన మార్పును ఇంట్లో వాళ్ళు గమనించారు. అప్పటికి తన పరిస్థితిని భగవాను వారు ఇలా చెప్పారు: నాకు కలిగిన అనుభవ ఫలితంగా నాలో కొత్త తరహా సిద్ధాంతాలు, ఆలోచన వచ్చిందని గుర్తించాను. బంధుమిత్రులతో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. పెద్దవాళ్ళ తృప్తి కోసం అప్పుడప్పుడు పుస్తకం తెరిచేవాడిని, కానీ దృష్టి ఎక్కడో అతీత శక్తుల మీద నిలబడుతూ ఉండేది. ఇతరుల పట్ల నా సంబంధం సాధువుగా, అణకువగా, విధేయతగా, వినయంగా ఉండేది. నా ఉదాసీన భావం చూసి మిత్రులు, స్నేహితులు నన్ను పలకరించడం మానుకున్నారు. ఒక్క అరగంట కాలంలో నాలో అంత మార్పు వచ్చింది. నా అహంభావం అదృశ్యమైపోవడంతో ప్రతిదాన్ని ప్రశాంతంగా జరుపుకుంటూ పోయేవాడిని. ఆటలు, వినోదాలు, క్రీడలు ఆగిపోయాయి. రోజులో చాలాసేపు ఒంటరిగా నాకు వీలైన ఆసనంలో, ధ్యానంలో కూర్చునేవాడిని. నన్ను నిర్మించి నిలబెట్టిన శక్తితో ఏకమయ్యేవాడిని. ఆ కాలమంతా ఆనందంగా గడిచేది. ఆ విధంగా మహాశక్తితో ఐక్యం కాని సమయంలో నా ఒళ్ళంతా కూడా జ్వరం వచ్చినట్లు ఉండి వేడిగా ఉండేది. ఆ తాపంతో అశాంతిగా ఉండేవాడిని. ఇంట్లో వాళ్ళు నన్ను నెమ్మదిగా మందలించడం ఆరంభించారు. ఒక్కొక్కసారి నాకు చీవాట్లు కూడా పెట్టేవారు. నాలో వచ్చిన మార్పు ఏమిటో వాళ్ళకి తెలియదు. చదువు మీద ఇష్టం లేకపోతే అడవుల్లోకి పోయి తపస్సు చేసుకోరాదురా అనేవారు.
మా అన్న అప్పుడప్పుడు నన్ను యోగి ముని అని హాస్యం చేస్తూ ఉండేవాడు. నాకు దేని మీద, ముఖ్యంగా తిండి మీద ఇష్టాలు పోయాయి. ఏది పెడితే అదే తినేవాడిని. మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవీ విగ్రహం ముందు కూర్చుని ఎంతోసేపు నిలబడి అమ్మా నన్ను తీసుకో అని ప్రార్థించేవాడిని. ఉద్రేక తరంగాలు నన్ను ముంచేవి. దేహాత్మ బుద్ధి విడిపోయి మరో పవిత్ర సంబంధం కోసం అంతరాత్మ గట్టిగా వెదికేది. కన్నీరు ధారగా కారేది. ప్రభువు నన్ను కరుణించు, నన్ను తీసుకో అని ఈశ్వరుని ప్రార్థించేవాడు. అంతే, నాకు ఇంకేమీ తెలియదు. జీవితం దుఃఖమయమని తెలియదు. నాకు పునర్జన్మ వద్దని, ముక్తి కావాలని లేదు. కానీ అసలు ఏమిటో ఏమో తెలియకుండానే దేనికోసమో ఆరాటము, ఆవేదన, ఆవేశము, పరితాపం, ఒళ్ళంతా దుర్భరంగా మంటలు. అప్పటికి నేను పెరియ పురాణం తప్ప మరే గ్రంథం చదవలేదు. పాఠశాలలో బైబిల్ చదివాను, కొంచెం తేవారాలు చదివాను. పురాణాల్లోని ఈశ్వరుడే నాకు ఈశ్వరుడు, పరబ్రహ్మ, సంసార బంధం వంటి మాటలు నేను వినలేదు. సత్యం, శివం, సుందరం అంటే ఏమిటో నాకు తెలియదు. తిరువన్నామలై వచ్చాక రిభుగీత విన్న తర్వాత, ఇతర గ్రంథాలు కూడా విన్న తర్వాత నేను ఏ అనుభూతి పొందానో దాన్నే ఆ గ్రంథాలు చెబుతున్నాయని తెలుసుకున్నాను. నా అనుభవం అది శుద్ధమైన లేక జ్ఞానము, దాన్నే ప్రశాంతమైనటువంటి అంతర్జ్ఞానమని, మేల్కోవడమని అంటారని తెలుసుకున్నాను. ఆనాటి నుంచి నేను ఎల్లప్పుడూ అవిచ్ఛిన్నమైనటువంటి స్థితిలో ఉన్నాను. దేనికోసము ఎటువంటి ప్రయత్నం చేయనవసరం లేదని, తీవ్రమైనటువంటి సాధన, తాత్విక చింతన అనవసరమని తెలుసుకున్నాను. ఆ అనుభవం రమణ మహర్షులు వారి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని దేహస్థితిలో మార్పు వచ్చింది. తనకు కలిగిన ఆ అనుభవాన్ని పురస్కరించుకుని ఒకసారి రమణ భగవానుల వారు, నేను ఈ దేహం కాదు, నేను శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, రక్తమాంసాదులతో కూడినటువంటి ఈ దేహంలో తాత్కాలికంగా ఉన్నాను అన్నారు. వెంకట్రామన్ గారికి కలిగినటువంటి అనుభవం ప్రకారం చూస్తే మనిషిలో అసలు నేను అనే, అబద్ధపు నేను అనే రెండు నేనులు ఉన్నట్లు ధ్వనిస్తోంది. సత్యమైనటువంటి నేనే శాశ్వతం, సాక్షిభూతం, అది స్వతంత్రమైనది, స్వయం ప్రకాశకం కలిగింది. లౌకిక వ్యవహారాలన్నింటినీ చెక్కబెట్టేది మిథ్యా నేను, అదే అబద్ధపు నేను. తనను తాను తెలుసుకునే సాధకుడు సత్యమైన నేనుకి, మిథ్యా నేనుకు మధ్యనున్న భేదభావాన్ని సూక్ష్మబుద్ధితో గ్రహించిన వెంటనే మిథ్యా నేను తలక్రిందులుగా పడిపోయి సత్యమైన నేను తానుగా తోస్తుంది. ఆ నేను స్వరూపమే ఆనందం, మౌనం. కానీ ఎవరు సర్వసాధారణంగా ఆ నేను అనే దాని గురించి ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించరు, యోచించరు. అసలు తామేమిటో చిత్రమైన నిరూపణ చేసుకోరు. తామంటే దేహం, మేధస్సు, బుద్ధి అని అనుకుంటారు. కానీ అసలు నేను ఎవరు అని ఎవరు ప్రశ్నించుకోరు. అందుచేత ప్రతి ఒక్కరూ ముందు తమకు తాము ఏ అరమరిక లేకుండా లోపల బయట ప్రతిక్షణం అన్ని విషయాల్లో పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. అదంతా సరైన పద్ధతిలో జరగాలి. తమకు తాము తెలుసుకోనిది ఎన్ని చేసి ఏం తెలుసుకుని ప్రయోజనం ఉండదు. రమణ భగవానులు వారు మిత్రుల్ని పలకరించడం మానేసిన తర్వాత అతని వింత ప్రవర్తన ఇంట్లో వారిని హెచ్చరించింది. 1896 ఆగస్టు 29వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకి రమణ భగవానులు వారు మేడ మీద గదిలో కూర్చుని ఇంగ్లీషు వ్యాకరణం సరిగా చదవనందుకు ఆ పాఠాన్ని ఆ ఉపాధ్యాయులు వారు 3 సార్లు చూసి రాసి తీసుకురమనమన్నారని బెయిన్ ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం చూసి రాయడం ఆరంభించి 2 సార్లు రాసి, 3వసారి రాసే ముందు ఇలా రాయడం వల్ల ఏం లాభం, ఏ లక్ష్యం లేకుండా పనిచేయడానికి నేనేమైనా యంత్రాన్నా అని అనుకుని రాసే పుస్తకాన్ని మూసేసి పద్మాసనం వేసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. మొదటి నుంచి భగవానులు వారు గమనిస్తూ ఉన్న అన్న నాగస్వామి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అతడు వెంకట్రామన్ను చూసి ఇల్లు, వాకలి, చదువు, సంధ్య అక్కర్లేని వాడికి, సాధు జీవనం అవలంబించేవాడికి ఇంట్లో సౌకర్యాలు అనుభవించే అధికారం ఎక్కడ ఉంది అని నిందాపూర్వకమైన నిష్ఠూరాలు మాట్లాడాడు అన్నయ్య. ఆ మాటలు రమణ భగవానులు వారి హృదయాన్ని వాడి బాణాల్లాగా, గుణపాల్లా గుచ్చుకున్నాయి. అతనిలో ఆవేశాన్ని రెచ్చగొట్టింది. నాగస్వామి నిందావాక్యం, వాక్పౌరుష్యం వెంకట్రామన్ని మేల్కొల్పేదిగా ధ్వనించి, అవును, చదవని నాకు ఇల్లెందుకు, అరుణాచలం ఉంటూ ఉండగా అని అనుకుని వెంటనే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు రమణ భగవానులు వారు. అప్పటికే అతని హృదయం కవాటం పూర్తిగా తెలుసుకోవడం వల్ల ఆనందపారవస్తుడి అరుణాచలం చేరుకోవడానికి ఆరాటపడ్డాడు. నాగస్వామి అన్న మాటలు పరమసత్యాలుగా తోచి, నిజమే, చదువు మీద, ఒంటి మీద, ఇంటి మీద లక్ష్యం లేని నాకు ఈ ఇంట్లో ఉండడానికి అర్హత లేదు అనుకుని గృహపరిత్యాగానికి
నిశ్చయించుకున్నారు. రమణ భగవానులు వారు గదిలోంచి బయటకు వెళుతూ ఉంటే ఎక్కడికి అని నాగస్వామి అడ్డగించి అడిగాడు. ఈ మధ్యాహ్నం మాకు స్పెషల్ క్లాస్ ఉన్నది, నేను స్కూలుకి వెళుతున్నాను అన్నారు వెంకట్రామన్. ఆ రోజు నాగస్వామి కాలేజీకి వెళ్ళలేదు. అతని కాలేజీ కూడా వెంకట్రామన్ హై స్కూల్ దగ్గర ఉండటం చేత పెట్టెలో 5 రూపాయలు ఉన్నాయి, పిన్నిని అడుగు తీసుకుని నా కాలేజీకి జీతం కట్టు అన్నాడు. తాను అరుణాచలం వెళ్ళడం పెద్దవాళ్లకు తెలిస్తే అభ్యంతరం పెడతారని వెంకట్రామన్ గారికి తెలుసు. కానీ సమయానికి నాగస్వామి తన కాలేజీకి జీతం కట్టమంటూ 5 రూపాయలు ఇవ్వడం దైవ నిర్ణయంగా భావించి ప్రయాణం స్థిరం చేసుకున్నారు రమణ భగవానులు వారు. వెంకట్రామన్తో కలిసి చదువుకున్న రంగయ్యర్ ఒకసారి రమణాశ్రమానికి వచ్చినప్పుడు నేను అరుణాచలం వెళ్ళిపోతున్నాను అని నాతో ఒక్క మాట అయినా చెప్పలేదే అని భగవాన్ని అడిగితే ఆ క్షణం వరకు నా మనసులో ఆ ప్రసక్తే లేదు అన్నారు. రమణ భగవానులు వారు భోజనం చేసి పినతల్లిని అడిగి 5 రూపాయలు తీసుకొని ఇంట్లో ఒక పాత అట్లాస్ పెట్టె ఉంటే దాన్ని చూసి తిరువన్నామలైకి దగ్గర రైల్వే స్టేషన్ ఏది అని దిండివనం అని అనుకున్నాడు. కానీ ఆ మధ్య విల్లుపురం కాట్పాడి మధ్య రైలు మార్గం ఏర్పడిన సంగతి అతనికి తెలియదు. అందుచేత రైలు టికెట్ నిమిత్తం 3 రూపాయలు తీసుకుని నేను నా తండ్రి ఆజ్ఞానుసారం ఆయన్నే వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది పుణ్యకార్యం కనుక నా కోసం ఎవరు విచారించకండి, డబ్బు ఖర్చు పెట్టకండి నా అన్వేషణ నిమిత్తం అని ఒక చీటీ రాసి నీ కాలేజీ జీతం కట్టలేదు, ఇందులో 2 రూపాయలు ఉంచుతున్నాను అని రాసి ముగింపులో ఇట్లు అని కొన్ని చుక్కలు పెట్టి ఉత్తరం పూర్తి చేసి పెట్టేశారు రమణ భగవానులు వారు. వెంకట్రామన్ అదే రమణ భగవానుల పూర్వీకుల్లో ఒకరు తమ ఇంటి ముందు భిక్షకు నిలిచి సన్యాసిని నిరాకరించడం చేత ఆ సన్యాసి ఆగ్రహించి ప్రతి తరంలోని ఈ ఇంటి నుంచి ఒకరు దేశదిమ్మరి సన్యాసి అవుదురుగాక అని శపించినట్లు చెప్తారు. దాని ఫలితంగా ప్రతి తరంలోనే ఒకరు సన్యసించి వెళ్ళారు. ఈ తరానికి ఆ వంతు వెంకట్రామన్ గారి రమణ భగవానుల వారు వంతు వచ్చింది. భవబంధాలు అంత తేలికగా తెగిపోతే దానికి శాపం అనడం కన్నా అది వారి పాలిట వరం అనడం యుక్తం. నేను నా తండ్రిని వెతుక్కుంటూ వెళుతున్నాను, దీనికోసం వెతక్కండి అని వెంకట్రామన్ అనడం భక్తి, ప్రేమ, ఆరాధన మొదలైన ద్వంద్వ ప్రవృత్తుల నుంచి అతని మనస్సు ఏకత్వం మీదకు మళ్ళింది అనడానికి, కర్తృత్వ భావం నశించిందనడానికి నిదర్శనం. అతనిలో అహం నివృత్తి కావడంతో నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావం పోయింది. అంటే దేహాత్మ బుద్ధి తొలగింది, తాను ఈశ్వరుడు ఒకటేనన్న భావం ఏర్పడింది. అందుచేత ఈ జగత్తుని సినిమా తెర మీద బొమ్మలాగా దర్శించి విశ్వమంతా ఒకే చిదాత్మగా గ్రహించారు. దేహాత్మని విడిచిపెట్టి ఆత్మశక్తిని పూర్తిగా నిరావరణం చేసి మహాగగన చిదాకాశాన్ని దర్శించారు వెంకట్రామన్ వారు. అది బాహ్యాంతరాలందు జ్ఞానతేజం ఆవరించిన అనుభూతి. ఒకసారి రమణాశ్రమంలో చిదాకాశం అనే విషయంపై చర్చ వచ్చినప్పుడు రమణ భగవానులు వారు ఇచ్చిన వివరణ, సమస్త విశ్వం ఒకే చిస్వరూపం, అది పరిపూర్ణం, అపరిచ్ఛిన్నం, అది స్వతంత్రమైనది, స్వయం ప్రకాశకం కలిగింది, సర్వవ్యాపి, స్థూల దృష్టికి అసలు చిస్వరూపం కనిపించదు. అయినా ఎవరూ దాన్ని చూడటానికి ప్రయత్నించరు. కానీ మనం అనుక్షణం చూసేది కేవలం కంటికి కనిపించే ప్రతిబింబాన్ని మాత్రమే. అంటే రగులుతున్న మహా అగ్నిలోంచి జ్వాలలు, కణాలు వాటంతటా అవే పైకి లేచి కొంతకాలం నిలబడి వెలిగి తిరిగి ఆ మహా అగ్నిలో కలిసిపోయేటట్లు విశ్వ చైతన్య క్షేత్రంలో అనంతమైన విశ్వాలు, గోళాలు వాటంతటా అవి లెగుస్తూ అణుగుతూ ఉంటాయి. అందుచేత సమస్త చరాచర చిత్తుని ఆశ్రయించి ఉంటుంది. ఆ చిత్తు దర్పణం మాదిరిగానే అన్నింటినీ ప్రకాశింపచేసి ప్రతిబింబింపచేసి మనకు తెలిసేటట్లు చేస్తుంది. కానీ దర్పణానికి చిత్తుకు ఒకటే తేడా ఉంది. దర్పణానికి బయట ఒకటే విడిగా ఉంటే అది దర్పణంలో ప్రతిబింబిస్తుంది. చిత్తు నుంచి ఏదీ విడిగా రాలేదు. కానీ ఏ అవసరం లేకుండానే చిత్తు తన యందు తానే జగత్ ప్రతిబింబాన్ని సంకల్పించి సృష్టించుకుంటుంది. ఆ జగత్తుకు ఆశ్రయమైన స్వాత్మారూపం తెలియక అజ్ఞానం వల్ల మనం ఆ జగత్తుని స్వతంత్ర రూపం కలదిగా చూస్తాం. అంటే చిత్తులో భాషించే జగత్తు చిత్స్వరూపమే. జగత్తు చిత్తు ఒకటే. ప్రతిబింబాలు ఉన్నా లేకపోయినా దర్పణం ఎప్పుడూ దర్పణమే. దర్పణంలో ప్రతిబింబాల సమూహమే దర్పణ స్వరూపం. మనకి కనిపించే సమస్త చరాచరం అశేష దృశ్యజాలం కేవలం దృక్స్వరూపం. ఈ జగత్తులో అనేక పదార్థాలే రకరకాలైనటువంటి శక్తులు. ఆ శక్తుల స్వరూపమే చిస్వరూపం. ప్రతిబింబాలు కూడా దర్పణ పదార్థమే, కానీ వేరు కావని గ్రహించాలి. మనస్సులోంచి వచ్చే ప్రతి ఆలోచన, ఆశ, ప్రయత్నం అన్నీ అంతా చిత్తే. ఈ జగత్తంతా చిత్తు తాలూకా చిద్విలాసమే, కానీ దర్పణంలాగా చిత్తు యొక్క గుణం జడం కాదు.
అది జ్ఞానస్వరూపం. దర్పణం జడం కాబట్టి దానికి మరకలు పడవచ్చు. చిత్తుకి అటువంటిది ఏమీ లేదు. అది నిత్య స్వయం ప్రకాశకం. అన్య పదార్థం వల్ల, ఇతర సంపర్కం వల్ల దర్పణానికి మకిలీ పట్టవచ్చు, కళాయి చెడవచ్చు. కానీ చిత్తులో ఏది కలవదు. కలిసేందుకు అది మినహా మరొకటి లేదు. అసలు ఉన్నది చిత్తు ఒకటే కాబట్టి అందుచేత చిత్తు నైర్మల్యమే. దర్పణము పరిమితం, చిత్తు అపారం, అనంతం, అఖండం. అదే సత్యం. అయ్యా, ఇక్కడికిది సమాప్తం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అరుణాచల శివ, 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 అరుణాచల శివ. స్మరణ అరుణాచల శివ. తండ్రి పాహిమాం, పాహిమాం, రక్షమాం, రక్షము.